అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలండి. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, సమాజంలో మనకు కనబడుతున్నటువంటి ప్రేమలు, కొన్ని ప్రేమలను మనం ఆలోచించినప్పుడు ఆ తీవ్రత ఎలా ఉంటుంది ఎంతకనగానే, ఫర్ ఎగ్జాంపుల్కి మదర్ లవ్, తల్లి ప్రేమను మనం తీసుకున్నాం అనుకోండి. కొన్ని కొటేషన్స్ కానీ కొన్ని సిచ్యువేషన్స్ కానీ ఎలా ఉంటాయంటే, ప్రపంచంలోకెల్లా గొప్ప ప్రేమ తల్లి ప్రేమ అన్నట్టుగా మనకు కనబడుతూ ఉంటాయి. అలాగే కొన్ని రిలేషన్స్ మనం చూసాం అనుకోండి. ఉదాహరణకి అక్క తమ్ముడు ప్రేమ, అన్న తమ్ముళ్ళ ప్రేమ, లేదంటే కనుక భార్యాభర్తల ప్రేమ. కొన్ని ప్రేమలు మనం చూసినప్పుడు ప్రేమ ఇంత దారుణంగా ఉంటుందా, లేదంటే కనుక ప్రేమలో లోపం ఉందా, రిలేషన్లో లోపం ఉందా, మనుషుల్లో లోపం ఉందా అనే విధంగా ఆ తీవ్రత మనకు కనబడుతూ ఉంటుంది. కొన్ని ఉదాహరణలు మనం గమనించినట్లయితే కనుక రీసెంట్గా వచ్చినటువంటి న్యూస్లో కూడా మనం చూడొచ్చు. భర్త భార్యను చంపి ఆమెను ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో పెట్టినటువంటి సందర్భం చాలామంది హృదయాలను కలిచివేసింది అది. అలాగే ఇంకొన్ని మనం ఆలోచించాం అనుకోండి. ప్రేమ పేరుతో యవ్వనస్తులు చేసే పనులు ఎలా ఉంటాయి ఎందుకనగానే, ఎక్కడికో ఒక కొండ మీదకి సెల్ఫీ దిగడానికి వెళ్ళి ఆ అమ్మాయిని పైనుండి కిందకి తోసినటువంటి సందర్భాలు, ఇవన్నీ కూడా మనం ఆలోచించాం అనుకోండి. ప్రేమ ఎందుకు ఇంత కలుషితం అయిపోయిందని మనకు కనబడుతూ ఉంటుంది. ఇంత కలుషితమైనటువంటి ప్రేమల మధ్యలో మనం ఉంటున్నామా? ఆస్తి కోసం తమ్ముడిని చంపించినటువంటి అన్నయ్య, లేదా అన్నయ్యని చంపించినటువంటి తమ్ముడు, అక్క చెల్లెల మధ్యలో వివాదాలు, లేదా ప్రియుడి కొరకు భర్తను చంపినటువంటి ప్రియురాలు, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం అనుకోండి. మనుషులలో కనబడుతున్నటువంటి ప్రేమ నిజమా అబద్ధమా అనే ప్రశ్న మనకు వస్తూ ఉంటుందండి. ఆ ప్రేమ వెనక ఎంతో వంచన, ఆ ప్రేమ వెనక మోసపూరితమైనటువంటి ఆలోచనలు. చూడండి, ఏదైనా ఒక విషయాన్ని మనం పొందుకోవాలనుకున్నారనుకోండి, వాళ్ళు పొందుకోవాలనుకుంటే ఎంత ప్రేమగా మాట్లాడతారు, ఎంత తీయగా మాట్లాడతారు. ఈ ప్రేమలన్నిటి మధ్యలో మనం ఆలోచించినట్లయితే కనుక ఏదో ఒక కారణం, ఒక రీజన్, ప్రేమించడానికి ప్రేమించబడటానికి ఒక కారణం మనకు కనబడుతుంటుంది. కానీ దేవుని ప్రేమ గురించి మనం ఆలోచించాం అనుకోండి, దేవుని ప్రేమ గురించి రాయడానికి ఎంత పెద్ద పుస్తకమైనా సరిపోదు. అందుకే కొంతమంది భక్తులు, కొంతమంది కవులు రాసినటువంటి మాటలు కూడా మనం ఆలోచించాం అనుకోండి. సముద్రం అంత సిరా తీసుకొని, ఆకాశం అంత పుస్తకం రాసినా కానీ ఇంకా రాయడానికి ఇంకా మ్యాటర్ దేవుడి ప్రేమ గురించి ఉంటూనే ఉంటుంది. అయితే ఆ ప్రేమ గురించి కొన్ని పదాలు మనం ఆలోచించాం అనుకోండి. ఆ ప్రేమ వంచన లేనటువంటి ప్రేమ. ఆ ప్రేమ మన దగ్గర నుండి ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఇవ్వకపోతే మనల్ని చంపేటువంటి ప్రేమ కాదు, లేదా మనల్ని ప్రేమిస్తానని నమ్మించి మనల్ని మోసం చేసే ప్రేమ కాదు. ఆ ప్రేమ గురించి మనం ఆలోచించినట్లయితే, మన ద్వారా ఆయనకు ఏ ఉపయోగం లేనప్పటికీ, ఆయన స్వభావానికి మన స్వభావానికి, ఆయన ఆలోచనలకి మన ఆలోచనలకి ఎంతో దూరం ఉన్నప్పటికీ, ఆకాశానికి భూమికి ఉన్నంత దూరం, ఆకాశం అంత ఉన్నతంగా ఆయన ప్రేమ ఉంటే, ఎక్కడో కనిపించకుండా మన క్యారెక్టర్ ఉంటే, కనిపించకుండా నశించిపోయే మనల్ని వెతికి రక్షించడానికి ఆయన తన కుమారుని పంపించారు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం చూద్దామండి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం కనుక ఈ సందర్భంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనం ఇంకను పాపులమై ఉండగానే, మనం ఇంకను ఆయన స్వభావానికి వ్యతిరేకంగా ఉండగానే, మనం ఇంకను ఆయన ఇష్టానికి అనుకూలంగా లేనప్పుడే, మనం ఇంకను ఆయనకు కోపం తెప్పించే పనులు చేస్తున్నప్పుడే ఆయన మనల్ని ప్రేమించి, మన క్యారెక్టర్ ఆయనకి పూర్తిగా ఎగైనెస్ట్గా ఉన్నప్పటికీ మనల్ని ప్రేమించి మన కొరకు తన కుమారుణ్ణి హతసాక్షిగా అయ్యేలా చేశారు. మన కొరకు తన కుమారుని బలిగా అర్పించారు. ప్రియులారా, అంతేకాదండి, ఒకవేళ ఆ ప్రేమను మనం గుర్తించి, ఆ ప్రేమను మనం గుర్తెరిగి, మనం గనక మన స్వభావం ఎలా ఉంది, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉందని మనం గుర్తించి, ఆ స్వభావాన్ని మార్చుకొని దేవుని చిత్త ప్రకారంగా బ్రతకటానికి గనక ఒకవేళ ఒక నిర్ణయం మనం తీసుకుంటే, ఆ ప్రేమ ఇంతకు ముందున్న ప్రేమ కంటే ఇంకా గొప్పగా రెట్టింపై ఏ స్థితిలో ఉంటుందో మనం ఆలోచించినట్లయితే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం మనం చూద్దామండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే,
చీకటి అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. చూసారా, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు, రాజులైన యాజక సమూహం, ఏర్పరచబడిన వంశము. మనల్ని ఎంత గొప్పగా దేవుడు హెచ్చించారయ్యా అంటే అది ఊహకు అందనటువంటిది. ప్రియులారా, వంచే ప్రేమలలో పడిపోయి అసలు ప్రేమకి నిలువెత్తు రూపమైనటువంటి దేవుని ప్రేమను మనం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామో ఆలోచించాలి. ఆయన ప్రేమను ఎంత పక్కకు పెడుతున్నామో ఆలోచించాలి. ఎవరో ఫ్రెండ్ పిలిచారని ఆరాధనను మనం మానేసి మరి దేవుని ప్రేమను విడిచిపెట్టి మరి మనం లోక సంబంధమైన వాటికి వెళ్ళే వాళ్ళగా ఉంటున్నాం. ఈ ఉదయకాల సమయమున మనం ప్రశ్నించుకోవాలి. ఈరోజు మనకున్న స్కెడ్యూల్లో దేవుని ప్రేమను పక్కకు పెట్టే విధంగా ఏమేమి ఉన్నాయో ఒకసారి మనం ఆలోచించుకొని, ఈరోజు మాత్రమే కాదండి, ప్రతిరోజు కూడా మనం ప్రభువుని ప్రేమిస్తూ ఆయన ప్రేమను మనం పొందుకుంటూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందని ప్రతి ఒక్కరు తలలో ఉంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ తండ్రి, ఎన్నో లోతైన విషయాలు మాకు తెలియజేస్తూ మీ చిత్త ప్రకారంగా నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలయ్యా తండ్రి. ఈ ఉదయకాల సమయమున తండ్రి మీ యొక్క గొప్ప ప్రేమ గురించి తెలియజేసినందుకు కృతజ్ఞతలయ్యా తండ్రి. మీ ప్రేమను గుర్తించి ప్రభువా లోకాన్ని విసర్జించి మీ చిత్త ప్రకారం నడుచుకుంటూ సహాయం చేయండి తండ్రి. అటువంటి నిర్ణయాన్ని ఎంతమంది అయితే తీసుకున్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ విషయాలను వారు చూచుట మాత్రమే కాకుండా అనేక మందికి షేర్ చేస్తున్న ప్రతి తమ్ముడును, ప్రతి చెల్లిని, ప్రతి కుటుంబాన్ని తండ్రి పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి తండ్రి. అదేవిధంగా ఈ పరిచర్యలో తండ్రి సహకారులుగా నిలబడుతున్న ప్రతి ఒక్కరిని మా తండ్రి మీరు దీవించండి తండ్రి. వారి కుటుంబాలలో ఎటువంటి ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలు లేకుండా మీ చిత్త ప్రకారంగా పరసంబంధమైన ఈవులు పొందుకునే ధన్యతను తండ్రి ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి తండ్రి. మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకుని ఎన్నో లోతైన విషయాలు ధ్యానించి మా జీవితాలు సరిదిద్దుకుంటూ కృప చూపించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.